ఆ పరబ్రహ్మయే పరిపూర్ణుడు. ఆయనే శ్రీహరి, ఆయనే పరమాత్మ. ఇంతటితో 11వ అధ్యాయం సమాప్తం. ఇక 12వ అధ్యాయము. ఈ అధ్యాయంలో సృష్టి విస్తరించిన క్రమము, సనకుడు మొదలైన మహర్షులు, రుద్రుడు, మరీచి మొదలైన మహర్షులు, సరస్వతీదేవి, వేదాలు అనే వాటి ఉత్పత్తి చెప్పబడింది. బ్రహ్మగారి దేహం నుండి స్వయంభువ మనువు మరియు శతరూప అనేవారి జన్మలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురుడికి ఇలా చెప్తున్నాడు: పరమేశ్వరుడి యొక్క కాలం అనే విభూతిని ఇంతవరకు నీకు వర్ణించి చెప్పాను. ఇక వేదాలకు నిధి అయిన బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరించిన విధానాన్ని ఇప్పుడు విస్తరిస్తాను. బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా అంధతామిశ్రము, తామిశ్రము, మహామోహము, మోహము, తపస్సు అనే అజ్ఞాన వికారాలను సృష్టించాడు. అంధతామిశ్రమంటే మరణం వలన భయము, తామిశ్రమంటే ద్వేషము, మోహమంటే మహామోహమంటే రాగము, మోహమంటే అహంకారము లేదా అస్మిత, తమస్సు అంటే తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం అనే అజ్ఞానం యొక్క వికారాలు. ఈ సృష్టి పాపభూయిష్టంగా ఉంది, అంటే అజ్ఞానమయంగా ఉంది. దీనిని చూసి బ్రహ్మదేవుడికి సంతోషం కలగలేదు. భగవత్ ధ్యానపూతేన మనసాన్యాం తతో సృజత్. ఆయన భగవంతుణ్ణి ధ్యానించి తన మనస్సును పవిత్రం చేసుకొని మరొక సృష్టిని చేశాడు. సనకంచ సనందచ సనాతన మతాత్మభూహు సనత్కుమారంచ మునీన్ నిష్క్రియ నూర్ధ్వరేత సహ. అప్పుడు స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారు సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే మహర్షులను సృష్టించాడు. వారంతా కూడా ఊర్ధ్వరేతస్కులు, సత్వగుణ పూర్ణులు, పరమ పావనులు. వారు సర్వకర్మలను విడిచిపెట్టి ఆత్మజ్ఞానమందే నిష్ట కలిగి ఉన్న బ్రహ్మచారుణులు. వారితో బ్రహ్మదేవుడు, మీరు సంతానాన్ని పొంది ఈ సృష్టిని, ప్రపంచాన్ని వృద్ధి చేయండి అని చెప్పాడు. కానీ మోక్షాసక్తులు, ఆత్మజ్ఞాన నిష్ఠులు, వాసుదేవుడి యందే పరమభక్తిని కలిగి ఉన్నటువంటి ఆ బ్రహ్మ పుత్రులకు ఈ మాటలు ఏమాత్రం రుచించలేదు. ప్రవృత్తి మార్గం వారికి నచ్చలేదు. ప్రవృత్తి మార్గం అంటే వంశాభివృద్ధి కొనసాగేలా చేయటం. వారు తండ్రి గారి మాటను తిరస్కరించారు. తన మాట కాదన్నందుకు బ్రహ్మదేవుడికి వారిపై అంతులేని ఆగ్రహం వచ్చింది. తన కోపాగ్ని ఆయన ఎంతగానో నిగ్రహించుకుందామని చూసిన లాభం లేకపోయింది. ఆ కోపం ఆయన కనుబొమ్మల మధ్య నుండి నలుపు, ఎరుపు రంగులతో ఉన్నటువంటి కుమారుడిగా ఉద్భవించింది. ఆయనే భగవంతుడైన రుద్రుడు. ఆయన దేవతలందరికన్నా ముందుగా జన్మించాడు. రుద్రుడు పుట్టిన వెంటనే పెద్దగా రోధిస్తూ బ్రహ్మదేవుడితో, ఓ జగత్పిత బ్రహ్మదేవా, నువ్వెవరినివి? నా పేరు, నేనెవరిని, నా పేరేంటి, నేను ఎక్కడెక్కడ ఉండాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ రుద్రుడిని లాలిస్తూ మధురంగా ఇలా అన్నాడు: యదరోదీహి సురశ్రేష్ట సోద్వేగ ఇవ బాలక తతస్త్వామభిధాస్యంతి నామ్నా రుద్ర ఇతి ప్రజాః. దేవతల్లో గొప్పవాడేవైన ఓ భవుడా, రోధించకు. బాలుడిలాగా భయంతో రోధించావు కనుక నువ్వు రుద్రుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఇక నీ నివాస స్థానాల గురించి చెబుతాను విను. హృదయము, ఇంద్రియాలు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యచంద్రులు, తపస్సు,
అనే స్థానాలను నీకోసం నేను ముందే ఏర్పాటు చేశాను. వాటిలో నువ్వు నివసించు. నీకు గల పేర్లు గురించి చెబుతున్నాను. నువ్వు ప్రళయకాలంలో ముక్కోపిగా కనిపిస్తావు. అందుచేత నీకు మన్యువు అని పేరు. మనువుల రూపంలో ప్రకటమవుతూ ఉంటావు గనుక నీకు మనువు అని పేరు. నువ్వు గొప్ప శక్తి గలవాడివి. అందుచేత నీకు మహినసుడు అని పేరు. ఇక ఏ అడ్డంకి లేనివా సాటి లేని విస్తారం కలవాడివి కనుక నీకు మహాన్ అని పేరు. మంగళ స్వరూపుడివి గనుక నీకు శివుడని పేరు. గొప్ప ప్రకాశించే రూపము కలవాడివి కనుక నీకు ఋతుధ్వజుడు అని పేరు. భయంకరమైన శక్తి కలవాడివి. అందుచేత నీకు ఉగ్రరేతసుడివి పేరు. జగత్కారునివి గనుక నువ్వు భవుడవు. నువ్వు కాలస్వరూపుడవు లేదా మృత్యుస్వరూపుడవు. అందుచేత నీకు కాలుడని పేరు. నువ్వు సుందరుడువు, స్వయం ప్రకాశ స్వరూపుడవ కనుక నీకు వామదేవుడు అని పేరు. గొప్ప వ్రతనిష్ట గలవాడి. అందుచేత నీకు ధృతవ్రతుడు అని పేరు. ఇలా నీకు 11 పేర్లు ఉన్నాయి. ఈ 11 పేర్లు రోజు చెప్పుకోవటం మంచిది. అలాగే నీకు 11 మంది భార్యలు ఉన్నారు. వారి యొక్క పేర్లు వరుసగా: 1 దీ, 2 వృత్తి, 3 ఉషన, ఉమా, నియత్, సర్పి, ఇలా, అంబిక, ఇరావతి, సుధా, దీక్ష అని. వీరిని రుద్రాణులు అంటారు. ధీ అంటే బుద్ధి, వృత్తి అంటే క్రియాశీలము, ఉషన అంటే హర్షము, ఉమా అంటే ప్రణవము, నియత్ అంటే గమనశక్తి, సర్పి అంటే ఆహుతి ద్రవ్యము, ఇలా అంటే వాక్కు, అంబిక అంటే జగన్మాత. 9వది ఇరావతి అంటే అమృతాన్ని ప్రసాదించేది. 10 సుధ అంటే అమృత స్వరూపిణి. దీక్ష అంటే పట్టుదల. ఓ రుద్రదేవా, నువ్వు నీ భార్యలతో కలిసి ఈ పేర్లతో స్మరించబడుతూ నేను చెప్పిన స్థానాల్లో నివసిస్తూ ప్రజలను సృష్టిస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు ప్రజాపతివి అని బ్రహ్మదేవుడు రుద్రుడిని ఆదేశించాడు. రుద్రుడు తండ్రి అయిన బ్రహ్మదేవుడి ఆదేశాన్ని పాటించాడు. ఆయన బలంలోనూ ఆకారంలోనూ స్వభావంలోనూ తనలో సమానులైన సంతానాన్ని సృష్టించాడు. అప్పుడు ఆ శక్తివంతమైన రుద్రగణాలు లెక్కలేనన్ని జన్మించి జగత్తంతా భక్షించసాగారు.